హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 15వ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగిన వాడు ఎవడు? ఓకే, అలాగే 24వ అధ్యాయము కీర్తన గ్రంథము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? అలాగే ఇంకొక వచనం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. చాలు. ఈ యొక్క వచనాలను ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఈ యొక్క వచనాలు మనకు నేర్పించేది? ఈ వచనాల ద్వారా మనము ఏం నేర్చుకోవాలి అనేటివి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని బట్టి మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క చదవబడినటువంటి వచనాలను కనుక మనము గమనిస్తే, ఈ కీర్తన గ్రంథములో మనం చదివినటువంటి ఆ యొక్క వాక్య భాగాలను మనం గమనిస్తే, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అని ఒక వచనాన్ని మనం చదువుతున్నాం. అలాగే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అని ఇంకొక సందర్భంలో ఇంకొక వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. అలాగే ఇంకొక వచనములో ఉన్నత పర్వతము ఎక్కుము అని 3 విషయాలు ఈ యొక్క వచనాలలో మనకి కనబడుతూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రివర్స్లో మనం చదువుకుంటూ వెళ్తే ఎక్కుము, ఆ తర్వాత ఎక్కదగిన వాడు ఎవడు, ఆ తర్వాత నివసింపదగిన వాడు ఎవడు అనేటువంటి ప్రశ్నలు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతున్నాయి. వాక్యమే చెప్తుంది ఎక్కుము అని. అదే వాక్యంలో చదువుతున్నాం ఎక్కదగిన వాడు ఎవడు అని. అదే వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ఎక్కిన తర్వాత ఆ ఎక్కినటువంటి స్థలములో నివసింపదగిన వాడు ఎవడు అని. ఈ 3 ఈ వచనాలలో, ఈ బైబిల్లోనే, దేవుని యొక్క వాక్యములోనే మనము ఈ 3 విషయాలను కూడా గమనించాం. సరే, ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను కనుక మీరు చూడగలిగితే, ఒకటి, ఆయన యొక్క పర్వతం అనేది మనము ఎక్కాలి అని వాక్యం చెప్తా ఉంది. ఏం ఎక్కాలంటే మనము ఆయన పర్వతం అనేది ఎక్కాలి. పర్వతం అంటే కొండ. ఓకే, ఇప్పుడు ఈ కొండలు, పర్వతములు అనేవి ఒక దేశానికి కావచ్చు, ఒక రాష్ట్రానికి కావచ్చు, ఒక ప్రాంతానికి కావచ్చు, అవి చాలా అంటే చాలా అవసరమైనటువంటివి. కొండలు అనేవి చాలా అంటే చాలా అవసరమైనటువంటివి. బాగా గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశాన్ని చూద్దాం. మన దేశానికి ఉన్నటువంటి సరిహద్దుల్లో 3 వైపులు ఏముంది? నీళ్ళు ఉన్నాయి. మన దేశానికి 3 వైపులా నీళ్ళు ఉన్నాయి. మరి ఒకవైపు ఏముంది? హిమాలయ పర్వతాలు అనేవి ఉన్నాయి. ఈ పర్వతాలు అనేవి మన దేశానికి ఒక రకంగా చెప్పాలంటే ఎలాగున్నాయంటే రక్షణగా ఉన్నాయి. పర్వతాలు అనేవి ఎలాగున్నాయి? రక్షణగా ఉన్నాయి. కొన్ని దేశాలు ఉంటాయి సరిహద్దులు ఏమి ఉండవు. కొన్ని దేశాలు ఉన్నాయి సరిహద్దులు అనేవి ఏమీ ఉండవు. గమనించండి. నేను ఈ సంవత్సరం అనుకుంటా, ఈ సంవత్సరమో పోయిన సంవత్సరం గుర్తులేదు, కానీ ఈ సంవత్సరం అనుకుంటున్నాను, నేను మన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళా. ఒక కాలేమో ఇండియాలో పెట్టా, ఒక కాలేమో బంగ్లాదేశ్లో పెట్టా. ఇలా నుంచొని ఫోటో దిగా. ఏంటి అంటే ఒక కాలేమో ఇండియాలో ఉంది, ఇంకో కాలేమో
బంగ్లాదేశ్లో పెట్టి నేను 2 దేశాల్లో నుంచున్నాను అని చెప్పుకుందాం అన్నట్టుగా ఫోటో దిగా. పోయిన సంవత్సరం ఐరోపా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ ఆ దేశానికి ఉన్నటువంటి సరిహద్దుల్లో జస్ట్ ఒక చిన్న పెయింట్ వేసారు, రోడ్డు మీద ఒక గీత గీశారు. ఈ పెయింట్ యువతలు ఒక దేశం, ఈ పెయింట్ యువతలు ఇంకో దేశం రోడ్డు మధ్యలో ఉంది. అంటే ఆ రోడ్డు సగమేమో ఒక దేశానికి సంబంధించింది, ఇంకో సగమేమో ఇంకొక దేశానికి సంబంధించింది. అలాగున కొన్ని దేశాలకి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ లేవు, ఏ రకమైనటువంటి ఇలాంటి కొండలు లేవు. కానీ మన భారతదేశానికి ఒక ప్రొటెక్షన్గా హిమాలయ పర్వతాలు అనేవి ఉంటూ ఉన్నాయి. కాబట్టి పర్వతాలు అనేవి, కొండలు అనేవి అవి ఒక రకంగా చెప్పాలి అంటే దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ప్రాంతానికి కావచ్చు ఒక సెక్యూరిటీ లాగా, ఒక రక్షణ లాగా ఉంటూ ఉంటాయి అనేవి మనం అందరము గ్రహించవలసినటువంటి విషయం. అయితే బైబిల్లో కూడా కొండల గురించి, పర్వతాల గురించి మరి ఒక మాటలో చెప్పాలంటే ఒక 500కు పైగా, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 500కు పైగా ఎక్కువ సార్లు దేవుని యొక్క వాక్యములో కొండల గురించి, పర్వతాల గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉన్నాయి. ఓకే, అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే వాక్యం చెప్తుంది, నువ్వు కొండపైకి ఎక్కుము. ఎక్కడికి ఎక్కాలంటే మనము కొండపైకి ఎక్కుము. మరి రెడీయా మీరందరూ కొండ ఎక్కుతాకి మీరందరూ రెడీయా? ఎక్కించడానికి నేను రెడీగా ఉన్నా, మరి ఎక్కడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? గమనించండి. ఓకే, ఎవరు కంగారు పడిపోద్దు. ఏంటి పాస్టర్ గారు కొండ ఎక్కేస్తారు అంటున్నారు, నేను ఎలా నడవాలి, నేను ఎలాగ ఎక్కాలి అని చెప్పేసి అనుకుంటున్నారేమో. కంగారు పడద్దు. వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. కొండపైకి ఎక్కుము అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతున్నాం. అయితే కొండ ఎక్కడం అంటే ఏంటి, కొండ అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీకు చెప్తాను. ఏంటి అంటే ఈ యొక్క మరి వాక్యములో కొండపైకి ఎక్కుమని ఎవరి గురించి చెప్తా ఉన్నారు? సియోను సువార్త ప్రకటించుచున్నదానా. ఏమంటున్నారు? సువార్త ప్రకటించుచున్నదానా, నువ్వేం చేయాలి? ఉన్నత. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్యములో ఈ 2 విషయాలు కనుక మనం గమనిస్తే, సియోను, ఈ సియోన్ అంటే ఎవరంట? సువార్తను ప్రకటించుచున్నది అని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ యొక్క సువార్త ప్రకటించుచున్నటువంటి సియోను ఏం అవ్వాలి? ఉన్నత పర్వతము ఎక్కాలి. సియోను ఏం చేయాలి? ఉన్నత పర్వతము ఎక్కాలి. ఎందుకు ఎక్కాలి అని ఈ యొక్క వచనములో గనక మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క పర్వతం అనబడింది లేకపోతే ఈ యొక్క కొండ అనబడినది దేనికి సాదృశ్యం అంటే దేవునికి లేకపోతే దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యమై ఉన్నది. కొండ లేకపోతే పర్వతము అనేది దేనికి సాదృశ్యం? దేవునికి లేక దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యమై ఉన్నది. ఈ సియోను అనేటువంటిది అది సంఘానికి సాదృశ్యమై ఉన్నది. సియోను అనేది దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ సంఘము అనేటువంటి ఈ సియోను ఏం చేయాలి? ఉన్నతమైనటువంటి పర్వతమును ఎక్కాలి. ఎందుకు ఎక్కాలి అంటే ఈ సంఘం అనేది ఎక్కడికి ఎక్కాలి? దేవుని సన్నిధికి ఎక్కి రావాలి. ఈ యొక్క సంఘము అనేది దేవుని సన్నిధిలో ఉండాలి. సంఘం అనేది దేవుని దగ్గర ఉండాలి. ఈ యొక్క కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకోగలిగినప్పుడు ఈ యొక్క రోజున నేను చెప్పేటువంటి వాక్యం మీ అందరికీ చాలా అంటే చాలా క్లియర్గా
అర్థమవుతుంది అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమకాండము 34వ అధ్యాయములో దేవుడు మోషేతో చెప్పినటువంటి ఒక మాట, 34వ అధ్యాయము నిర్గమకాండము 2వ వచనంలో చదివితే అక్కడ మోషేతో దేవుడు చెప్తున్నాడు ఏమని, ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి ఎక్కడ శిఖరము మీద నా సన్నిధిని నీవేం చేయాలి. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యములో దేవుడు మోషేతో చెప్తున్నటువంటి మాట, నీవు ఉదయమున సిద్ధపడి తెల్లవారుజామున సిద్ధపడి ఉదయాన్నే నువ్వు ఎక్కడికి రావాలి, సీనాయి కొండ మీదకు నీవు రావాలి. ఎక్కడికి రావాలి? కొండ మీద శిఖరమున అంటే టాప్ ఎడ్జ్ అనమాట. ఆ కొండకు ఏదైతే ఇంకా దానికి మించినటువంటి ఎత్తు లేదో అక్కడికి రావాలి. అక్కడికి ఎందుకు రావాలి? నా సన్నిధి అక్కడ ఉన్నది. దేవుడు చెప్తున్నటువంటి మాట, పర్వతము మీద కొండ మీద నా సన్నిధిని నీవు వచ్చి నిలువుము అని దేవుడే స్వయముగా చెప్తున్నటువంటి మాట, మోషేతో స్వయముగా చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. సో ఈ యొక్క వాక్య ప్రకారముగా సియోను అనేది ఎక్కడికి ఎక్కాలంట? సియోను అనేది ఎక్కడికి ఎక్కాలి? శిఖరమునకు, ఉన్నత శిఖరమునకు ఎక్కాలి. ఎందుకు ఎక్కాలి? అక్కడ ఏముంది? దేవుని యొక్క సన్నిధి. అక్కడ ఏముంది? దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దీనితో పాటు 2 వచనాలను నేను మీకు చదివించాను కదా, 24వ అధ్యాయంలో ఒకటి, 15వ అధ్యాయంలో ఒకటి, ఇంకొక 2 వచనాలు చదివాము కదా. అక్కడ 24వ అధ్యాయంలో ఏం చదివాము? పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఏ పర్వతం అది? యెహోవా పర్వతము. ఇప్పుడు యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కే దమ్ము, ఎక్కే ధైర్యము ఎవరికి ఉంది? ఎవరు ఎక్కగలుగుతారు, ఎవరు ఎక్కలేరు? జనరల్గా ఒక కొండ ఎక్కాలి అంటే గమనించండి ఒకసారి, ఆ యొక్క ఎక్కేటువంటి వ్యక్తికి మరి ఫిట్నెస్ అనేది చాలా అవసరం. నాకు చాలా ఇష్టం కొండలు ఎక్కడం అంటే, నాకు చాలా ఇష్టం. గమనించండి, ఎక్కడం చాలా కష్టం. ఇష్టమే కానీ ఏంటది, ఎక్కడం చాలా కష్టం. కానీ ఒక కొండ కదా, ఎన్ని కొండలు ఎక్కానో నాకే గుర్తులేదు. హిమాలయ పర్వతాలు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు 17,000 ఎత్తుకు వరకు నేను నడుచుకుంటూ మంచులో, ఐసులో నడుచుకుంటూ పైకి ఎక్కినటువంటి సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే మీకు చూపిస్తా. మన దగ్గరలోనే ఈ మధ్య కాలంలో ఫేమస్ చేశారు వంజంగి అనేటువంటి ఒక కొండ. ఆ కొండ ఎక్కటాకే సింపుల్గా ఒక 3 గంటలు పడుద్ది, లేకపోతే 2.5 గంటలు స్పీడ్గా నడిస్తే 2.5 గంటలను పడుద్ది. అది 2 సార్లు ఎక్కాను నేను ఇప్పటికి. కొంతమంది ఒకసారి ఎక్కడమే గగనం అంటే, నేను 2 సార్లు ఎక్కాను బైకి. ఆలోచన చేయండి, చాలా కష్టం. ఎందుకంటే కొండ ఎలాగ ఉంటుంది, రోడ్డు ఉండదు. కొండ మీదకి ఇప్పుడు కూడా రోడ్డు ఉండదు, రాళ్ళు రప్పలో తొప్పలో భయంకరమైనటువంటి పరిస్థితులు. అయినా సరే ఎక్కడం జరిగింది. గమనించండి ఒకసారి. ఇప్పుడు ఈ మామూలు కొండలు ఎక్కాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే సరిపోద్ది, దమ్ము ధైర్యం ఉంటే సరిపోద్ది. మరి యెహోవా పర్వతం ఎక్కాలి అంటే, దేవుని యొక్క పర్వతం ఎక్కాలి అంటే ఎవరు పడితే వారు ఎక్కేయగలుగుతారా? ఎవరు పడితే వారు వచ్చేయగలుగుతారా? ఆలోచన చేయండి. అందుకనే ఇక్కడ ఒక ప్రశ్న మనం చదువుతూ ఉన్నాం. ఏంటో ప్రశ్న? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవరు? ఓకే, ఎక్కాడు అనుకుందాం. ఏదో దేవుడు అంటే ఇష్టము, దేవుడు అంటే ప్రేమ, భక్తి, భయము, ఇవన్నీ ఓకే.
ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం వింటూ ఉన్నాం. దేని గురించి? కొండ గురించి. వాక్యం ఏం చెప్తా ఉంది? ఎక్కుము అని చెప్తా ఉంది. అయితే ఒక 2 ప్రశ్నలు చదివాం. ఏంటి ఆ 2 ప్రశ్నలు? ఎక్కదగిన వాడు ఎవడు? రెండో ప్రశ్న, నివసింపదగిన వాడు ఎవడు? ఇప్పుడు ఫస్ట్ ఎక్కాలి అనేటువంటి ఆలోచన ముందు మనకు రావాలి. రెండోది, ఆ ఎక్కాలి అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత అక్కడ ఎవరు ఉండగలుగుతారు, ఎవరు నివసించగలుగుతారు? సరే, ఇప్పుడు కొండ గురించి మీరు ఆలోచన చేయాలి అంటే ముందు కొండకి సంబంధించి ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలి. కొండ అనేసరికి 2 భాగాలుగా దాని గురించి మనము వినొచ్చు. కొండ లేకపోతే పర్వతము అనేటువంటి మాటలను గురించి మనం వినాలనుకున్నప్పుడు 2 భాగాలు ఉంటాయి. కొండకు 2 భాగాలు ఉంటాయి. ఒకటి పై భాగము అనొచ్చు. ఒక దానిని మనం పై భాగము అంటే రెండోది ఏమవుతుంది? కింద భాగము అవుతుంది. ఒకటి పై భాగము అనుకుంటే రెండోది ఏ భాగం అవుతుంది? కింద భాగము అవుతుంది. అయితే దేవుడు మోషేతో ఏం చెప్పాడు? ఉదయాన్నే నువ్వు లేచి సిద్ధపడి ఉన్నత శిఖరమున నీవు నిలిచి ఉండము. ఎందుకంటే అక్కడేముంది? నా సన్నిధి ఉన్నది అని ఆయన చెప్పినటువంటి మాట, దేవుడు స్వయముగా మోషేతో చెప్పినటువంటి మాట మనం విన్నాం. ఓకే, ఇప్పుడు పైన దేవుని సన్నిధి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే కింద ఏమున్నట్టు? పైన దేవుని సన్నిధి ఉంది అంటే, పై భాగమున దేవుని సన్నిధి ఉంది అంటే కింద భాగం ఏముందని మనం గమనించాలన్నమాట. సింపుల్, పైన దేవుడి, కింద మాట్లాడరు ఎవరో? సాతాను, లేకపోతే దెయ్యము, లేకపోతే ఏదైనా ఇలాంటి వాటి గురించి మనము ఆలోచన చేయవచ్చు. ఓకే, ఇప్పుడు కింద భాగాన్ని గురించి మనం ఆలోచన చేస్తే సింపుల్గా మీకు అర్థం కావడానికి బైబిల్లో 2-3 విషయాలు మీకు చూపిస్తాను. చదవండి ఒకసారి. కీర్తన భాగములో 9వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే అక్కడ వాక్యం ఎలా చెప్తా ఉంటుంది? కీర్తనలు 9వ అధ్యాయము 17వ వచనం, దుష్టులను దేవుని మరుచు జనులందరూ ఎక్కడికి దిగిపోతారట? పాతాళమునకు దిగిపోవుదురు. చూడండి ఒకసారి, దిగిపోయేది ఎవరో? దిగిపోయేది ఎవరో అంటే వాక్యం ఏమంటుంది? దుష్టులను దేవునిని మరచు జనులందరూ. కొండ మీద ఉండాలి, పర్వతము మీద ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదన్నమాట? దుష్టులకి ఉండదు. దేవునిని మరచు జనులకు కూడా ఈ ఆలోచన అనేది ఉండదు. మీకు అర్థం కావట్లేక ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మోషేతో దేవుడు పైకి రమ్మన్నాడు. పైకి వెళ్ళి అక్కడ నా కొరకు కనిపెట్టు, నా సన్నిధిలో నువ్వు నిలిచి ఉండు అని దేవుడు మోషేతో చెప్తే, మోషే పైకి వెళ్ళి కిందకి రావటం ఆలస్యం అయ్యేసరికి ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారు? అహరోను దగ్గరికి వెళ్ళి, అహరోను దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటో తెలుసా? మమ్మల్ని తీసుకొచ్చిన వాడు ఏమైపోయాడు? ప్రార్థన చేయటానికి వెళ్ళాడు, లేకపోతే దేవుడు రమ్మంటే వెళ్ళాడు. దేవుడు రమ్మన్నందుకు మోషే వెళ్తే ప్రజలు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని తీసుకొచ్చినాడు ఏమయ్యాడు? చదవండి ఒకసారి అన్నమాట. ఈ నిర్గమకాండము 32వ అధ్యాయములో 1వ వచనం నుంచి మనం చదువుదాం. ఆ ప్రజలు కూడి వచ్చి ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఏమంటున్నారు? ఐగుప్తులో నుంచి మమ్మలను బయటికి రప్పించిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు.
మోషే ఆడికి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు. మోషే ఆడికి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు రమ్మంటే వెళ్ళాడు, దేవుడు రమ్మన్నందుకు వెళ్ళాడు. దేవుడు రమ్మన్నందుకు మోషే వెళ్తే ఈ ప్రజలు ఏమంటూ ఉన్నారు? ఏమయ్యాడో మాకు తెలీదు. ఏం తెలియదంట? ఏమైపోయాడో తెలియదు, చచ్చాడో బతికాడో తెలీదు, మరలా పైనుంచి కిందకు వస్తాడో రాదో తెలీదు. కాబట్టి నువ్వేం చేయాలి? మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఈ ప్రజలు కోరుకుంటున్నది. అరే, ఆ మోషే లేకపోతే వాళ్ళ అన్న అయినటువంటి అహరోను నువ్వు ఉన్నావు కదా, నువ్వు నడిపిస్తావా అని అడిగారా? గమనించండి ఒకసారి. కొంతమంది జనాలు ఎలా ఉంటారు అంటే, ఒక ప్రశ్న కనుక్కుందాం, తెలుసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారో అది అనేయటమే, వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది డిసైడ్ అయిపోవటమే అన్నమాట. ఇశ్రాయేలీయులకు లాగా ఏమంటూ ఉన్నారు? మా ముందర నడుచుటకు నువ్వేం చేయాలి? ఒక దేవతను మా కొరకు ఏం చేయాలి నువ్వు? చూడండి, దేవుని యొక్క వాక్యములో చదువుతున్నటువంటి మాట, దేవతను మా కొరకు చేస్తావా అడగడం కాదు. ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, చెయ్యి, ఎందుకు చెయ్యు అన్నట్టు. సో కింద భాగంలో ఉన్నటువంటి వీరు ఎక్కడున్నారు? వీళ్ళు మోషే ఎక్కడున్నాడు? కొండ పై భాగంలో ఉన్నాడు. ఇక్కడ ఈ ఇశ్రాయేలీయులందరూ ఎక్కడ ఉన్నారు? కొండ క్రింద భాగంలో ఉన్నారు. క్రింద భాగంలో ఉన్నటువంటి వీరందరూ ఏమని అడుగుతూ ఉన్నారు? మా కొరకు ఒక దేవతను సిద్ధపరచు అని వారు అడుగుతున్నటువంటి ఒక డిమాండ్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. యోనా అనేటువంటి ఒక ప్రవక్త దేవుడు యోనాకు ఒక విషయాన్ని చెప్పాడు. ఏమనంటే, నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళి ఆ యొక్క పట్టణంలో నా ప్రజలందరూ కూడా ఇలా చెడిపోతున్నారు, కాబట్టి వాళ్ళ కొరకు నువ్వు వెళ్ళి ఈ ప్రకటన చేయాలి అని నువ్వు వెళ్ళి ప్రకటన చేయి అని యోనాకు దేవుడు చెప్తే, యోనా ఏం చేస్తాడు? యోనా దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఆయన తర్షిష్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి వాడు ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు? దిగువ భాగమున, అడుగు భాగమున. గమనించండి. అంటే నా ఉద్దేశం, వాడ అడుగు భాగంలో సైతాన్ ఉంటుంది, వాడ అడుగు భాగంలో దెయ్యం ఉంటుంది అని కాదు నా ఉద్దేశం. కొండ పై భాగము, కొండ క్రింది భాగము, అది నా టాపిక్. పై భాగములో దేవుడు అంటూ ఉన్నాడు, నా సన్నిధి అక్కడ ఉన్నది, నువ్వు వెళ్ళి అక్కడ నిలువము అని దేవుడు చెప్పాడు. సో పై భాగము అంటే దేవుని సన్నిధి ఉండేటువంటి భాగము అనేది ఈరోజు నా యొక్క వాక్యపు అంశం. అయితే క్రింద భాగము అనేసరికి ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెట్టా. దుష్టులను, దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. వారు పైకి ఉండటానికి ఇష్టపడరు, పైన ఉండలేరు. ఎప్పుడెప్పుడు కిందకి వెళ్ళిపోదామా? కింద భాగమున ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు మోషే తడువు చేసేసరికి, ఆలస్యం అయ్యేసరికి వీళ్ళేమంటూ ఉన్నారు? మా కొరకు ఒక దేవతను నీవు సిద్ధపరచుము అని చెప్తున్నటువంటి మాటను వాక్యములో 32వ అధ్యాయము నిర్గమకాండములో మనం చదివాం. అలాగే రెండవ ఎగ్జాంపుల్గా మీకు ఏం చెప్తా ఉన్నాను, యోనా అనేటువంటి ప్రవక్త ఏం చేస్తున్నాడు? వాడ అడుగు భాగమున దిగువ భాగమునకు వెళ్ళి అక్కడ నిద్రపోతూ ఉన్నట్లుగా
దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. గమనించండి, అక్కడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోవటం వలన ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అక్కడ ఓడలో నుంచి సముద్రములోనికి త్రోసివేయబడ్డాడు, పడవేయబడ్డాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, యేసయ్య ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఈ లోకములో ఉన్నప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయములో 30వ వచనములో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి అంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో అనేటువంటి ప్రాంతమునకు ఎలా వెళ్తున్నాడంట? దిగి వెళ్ళుట అని కనబడుతుంది. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో అనేటువంటి ప్రాంతమునకు ఎలా వెళ్తున్నాడు? దిగి వెళ్ళుట. దిగి వెళ్ళుట అంటే అక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. బండి దిగి వెళ్ళాడా, బస్సు దిగి వెళ్ళాడా కాదు. యెరూషలేము అనేటువంటి ఆ ప్రాంతమేమో కొండ మీద ఉన్నటువంటి ప్రాంతముగా ఉంటే, యెరికో అనేటువంటి ప్రాంతం కొండ దిగువన ఉన్నటువంటి ప్రాంతం. మీరు చదువుకున్నటువంటి సబ్జెక్ట్స్లో ఎప్పుడైనా ఇది చదువు ఉంటారు, మరి మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ మృత సముద్రం అనేటువంటి ఒక సముద్రం ఒకటి ఉంది. ఆ సముద్రము యొక్క మరి నేల మట్టం గురించి మీరు చదివితే ప్రపంచములో అందరికన్నా అన్నిటికన్నా సముద్ర మట్టానికన్నా దిగువన ఉన్నటువంటి ప్రాంతం ఏదరా అంటే ఈ మృత సముద్రమే. సముద్ర మట్టానికి దిగువన ఉన్నటువంటి ప్రాంతం ఏదిరా అంటే ఈ యొక్క మృత సముద్రం. ఈ మృత సముద్రం ఎక్కడుందంటే యెరికో ప్రాంతంలో ఉంది. ఎక్కడుంది? యెరికో ప్రాంతంలో ఉంది. సో యేసయ్య యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే యెరూషలేము అనేది పైన ఉన్నటువంటి ప్రాంతం, యెరికో అనేది దిగువన ఉన్నటువంటి ప్రాంతం. ఒక వ్యక్తి, ఒక మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడ దిగి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి దిగి యెరికో వైపు వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? దొంగల చేతికి చెక్కబడ్డాడు. చూడండి ఒకసారి ఆ యొక్క వ్యక్తికి జరిగినటువంటి నష్టం మనం గమనిస్తే, ఒకటి దొంగతనం జరిగింది. ఏం జరిగింది? దొంగతనం జరిగింది. డబ్బులు దెబ్బేశారా, లేక ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి బంగారం దొంగిలించారా అంటే వాక్యంలో స్పష్టంగా రాయబడింది, డబ్బులు కాదు, బంగారం కాదు. ఏం దొంగతనం చేశారంట? బట్టలు దెబ్బేశారంట. ఏం దొంగలించారంట? బట్టలు దెబ్బేశారంట. అంటే ఆ దొంగలు ఏ దొంగలు అయ్యి ఉంటారు? బట్టలు దొంగలించే వాళ్ళు అయ్యి ఉంటారు. ఆలోచన చేయండి ఒకసారి. మనకి కొద్దిగా చాలా సింపుల్గా అనిపించవచ్చు, చాలా ఇదేంటి బట్టలు దొంగలించడమా అని అనిపించవచ్చు. కానీ ఒకవేళ ఆ వ్యక్తి విలువైనటువంటి వస్త్రాలు ధరించాడేమో, ఒకవేళ ఖరీదైనటువంటి బట్టలు ధరించాడేమో. గమనించండి. సో ఆ వ్యక్తి ఒంటి మీద ఉన్నటువంటి ఆ విలువైనటువంటి వస్త్రాలను చూసి ఆ దొంగలు ఆ యొక్క వస్త్రాలను దొంగిలించి ఉండొచ్చు. సరే, ఇక్కడ నా కాన్సెప్ట్ ఆ దొంగతనం, దొంగలు అవన్నీ కాదు. కానీ ఒక మాట, దిగి వెళ్ళుచున్నటువంటి పరిస్థితిలో ఏమయ్యాడు అంటే అకస్మాత్తుగా దొంగల చేతికి చెక్కబడ్డాడు. దొంగతనం జరిగింది. ఎలాగున్నాడు ఆ వ్యక్తి? కొర ప్రాణం. అంటే ఇంకా లాస్ట్ సిచ్యువేషన్ అన్నమాట. జీవితంలో ఆఖరి గడియలు అన్నట్టుగా, ఇంకా ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఒకవేళ నిమిషాల్లో ఉండొచ్చు, గంటల్లో ఉండొచ్చు, ఇంకా చనిపోవడానికి రెడీగా ఉన్నాడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. అంటే దిగిపోయేటువంటి పరిస్థితిని గురించి మీరు గమనించగలిగితే, ఈ దిగిపోయేటువంటి పరిస్థితి ఏంటి అంటే వాక్యంలో మనం చదువుతున్నాం. పైన ఎవరు ఉండలేరు? ఇందాక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పా. ఒకటే దుష్టులను, రెండు దేవుని మరుచు జనులను పైన
ఉండలేరు. వారు ఎప్పుడెప్పుడు కిందకి వెళ్ళిపోతామా, వారు ఎప్పుడెప్పుడు నేను అక్కడి నుంచి తప్పించుకుందామా అనేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు. కానీ పైన ఉండాలి అనేటువంటి ఆలోచన వారికి ఉండదు. ఓకే, ఇది క్రింద భాగం గురించి నేను చెప్పినటువంటి విషయాలు. మరి పై భాగం గురించి ఆలోచన చేస్తే, పై భాగం అంటే ఏం చెప్పాను మీకు? సన్నిధి అని చెప్పాను. పై భాగం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు పై భాగానికి ఎవరు వెళ్ళాలి? సియోను వెళ్ళాలి. పై భాగానికి ఎవరు వెళ్ళాలి? సియోను వెళ్ళాలి. సియోను అంటే ఎవరని చెప్పాను? సంఘము. సియోను అంటే ఎవరు? సంఘం. సంఘం ఎక్కడికి వెళ్ళాలంట? పైకి వెళ్ళాలి. సంఘం అనేది ఎక్కడికి వెళ్ళాలంట? పైకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి పైకి? దేవుని యొక్క సన్నిధికి మనము వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. దేవుని సన్నిధికి మనము వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసయ్యను చూడాలి, ఎలాగైనా యేసయ్యను చూడాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి జక్కయ్య ఏం చేశాడు? మేడు చెట్టు ఎక్కాడు. యేసయ్యను చూడాలి అనేటువంటి ఒక్క చిన్న ఆలోచనతో జక్కయ్య ఏం చేశాడు? మేడు చెట్టు ఎక్కినట్టుగా వాక్యములో మనందరికీ తెలుసు. ఒక అధికారి హోదాలో ఉండి, ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉండి, ఆ యొక్క ప్రజల ముందర ఎక్కడికి ఎక్కి నేను చూడాలి యేసయ్యను అనుకున్నాడు? మేడు చెట్టు ఎక్కి చూడాలనుకున్నాడు. ఆలోచన చేయండి. కళ్ళు గీసే వాళ్ళకి పైకి చెట్లు ఎక్కి దిగటం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అదే నీవో నేను ఎక్కాలంటే నా వల్ల అయితే అసలు కాదు. ఏ అంటే మనకు అలవాటు లేవు, చెట్లు ఎక్కడం మనకి అలవాట్లు. జక్కయ్యని చెట్టు ఎక్కి దిగే అంటే ఎక్కి దిగటానికి ఆయనకి ఏమైనా అలవాటు ఉంటుందా? డబ్బులు వసూలు చేయమంటే ఎలాంటి వాళ్ళ దగ్గర వసూలు చేసేటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జక్కయ్య. ఆయనకి అందులో టాలెంట్ ఉంది. అయినా సరే చెట్టు ఎక్కడం రాకపోయినా ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? యేసయ్యను చూడాలి. ఆయన ఎవరో నేను చూడాలి, చూస్తే చాలు అనుకున్నాడు అంతే. ఎందుకంటే యేసయ్యను గురించి విన్నాడు. ఆయన ఆయన అలా మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఆయన ఎలా శ్వాసపరిచాడు, ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఇలాంటి విషయాలు ఎన్నో విన్నాడు. కాబట్టి ఎవరబ్బా ఈ యేసు అనుకుని ఎలాగైనా చూడాలనుకున్నాడు. చెట్టు ఎక్కాడు, చూశాడు. కానీ అక్కడతో అయిపోయిందా? అక్కడతో అయిపోయిందా? ఎవరైతే నన్ను చూడకూడదు అనుకున్నాడో ఆ జనాల మధ్యలో నుంచి యేసయ్య కరెక్ట్గా అదే చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగు అంటే జనాలందరూ జక్కయ్య ఏంటి పైన ఉంటావేంటి అని అందరూ చూసి, ఒరే జక్కయ్య నువ్వు పైకి ఎక్క అనుకుని అక్కడ డిస్కషన్ ఏం జరుగుని ఉంటుంది. ఆ టైంలో జక్కయ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. కానీ యేసయ్య ఒక మాట అంటున్నాడు, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. పై భాగమున నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ సమయంలో నువ్వేం చూస్తావు? రక్షణ చూస్తావు. అంటే ఈ మాట అన్నాను కదా, నేను మేడి చెట్టు ఎక్కుతా అని చెప్పి మీరు అంటారేమో. మేడి చెట్టు ఎక్కితే రక్షణ కాదు. మేడి చెట్టు ఎక్కితే రక్షణ కాదు. నా ఉద్దేశం ఏంటి? కొండ పై భాగమున, పర్వతము యొక్క శిఖరమున, అనగా దేవుని యొక్క సన్నిధిలో ఏముంది? రక్షణ. దేవుని సన్నిధిలో ఏమున్నది? రక్షణ. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. చూడండి ఒకసారి. ఏం చదువుతున్నాం? మనం ఎక్కడ ఉండాలంట? పైనున్న వాటినే వెతుకుడి. ఎక్కడికి వెతకాలంట? పైనున్న వాటినే వెతుకుడి. ఎవరిని అడుగుతున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాట? మీరు
క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎవరు? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. గమనించండి. అలాంటి వారుగా మీరు ఉంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెతకాలంట? పైనున్న వాటినే మీరు వెతుకుడి. తర్వాత 2వ వచనం. ఎక్కడ మనసు పెట్టొద్దు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. అంటే మనసు ఎక్కడ పెట్టమంటున్నాడు? పైనున్న వాటి మీదనే మీ మనసు ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి వాటి మీద ఏముండొద్దు? మన మనసు పెట్టకూడదు. మరి మన మనసు ఎక్కడ ఉంటుంది? నీ మనసు ఎక్కడ ఉంటుంది? దేని మీద ఉంటుంది? ఆలోచన చేయండి సార్. వాక్యం క్లియర్ కట్గా తెలియజేస్తా ఉంది. భూమి మీద ఉన్న వాటి మీద కాదు, పైన ఉన్న వాటి మీద మీ మనసులను నిలిపి ఉండాలి. ఎందుకో తెలుసా? పైన ఉన్న వాటి మీద మన మనసు ఎందుకు పెట్టాలో తెలుసా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చదివితే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన యొక్క పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో, పైన. అక్కడే ఉంది మన యొక్క పౌరస్థితి. కాబట్టి ఏమని చెప్తుంది? ఆలోచన చేయండి. మన మనసు పైన పెట్టండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కొన్ని విషయాలను కనుక మనము గ్రహించగలిగితే, ఈ కొన్ని విషయాలను కనుక మనము ఆలోచన చేయగలిగితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో మనకు కనబడుతుంది. దేవుడు యోహానుకు చెప్తున్న మాట, నువ్వు పైకి ఎక్కిరా అంటాడు. 4వ అధ్యాయము 1వ వచనములో, ఇక్కడికి ఎక్కిరమ్ము, పైకి ఎక్కిరా. నువ్వు అక్కడికి వస్తే నీకు కొన్ని విషయాలను చూపిస్తా, ఏం జరగబోతుందో నీకు కనబరుస్తా అంటా ఉన్నాడు. పౌలు గారు చెప్తారు కొరింథీయులకు 2వ పత్రిక 12వ అధ్యాయంలో, ఆయనను దేవుడు ఎక్కడ తీసిపోయాడో తెలుసా? 3వ ఆకాశమునకు దేవుడు కొనుపోయాను, తీసుకుని వెళ్ళాను. అక్కడికి నా సొంతంగా నేను వెళ్ళాల, దేవుడే నన్ను తీసుకుని వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. కొరింథీయులకు 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటూ వెళ్తే ఈ విషయాలన్నీ కనబడతాయి. గమనించండి ఒకసారి. పైన ఉన్నటువంటి భాగాన్ని గురించి, కొండ పైన ఉన్నటువంటి ప్రాంతము గురించి, లేకపోతే పర్వత శిఖరము గురించి ఆలోచన చేస్తే అది దేవుడి సన్నిధికి సాదృశ్యం. అక్కడికి సంఘం ఏమవ్వాలి? ఎక్కి వెళ్ళాలి. సంఘము ఎక్కి వెళ్ళాలి. ఎక్కడికి ఎక్కి వెళ్ళాలి? దేవుని సన్నిధికి. దేవుని యొక్క సన్నిధికి ఆ యొక్క సంఘము ఎక్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనందరికీ ఈ ఉదయకాల సమయంలో తెలియచేస్తా ఉంది. కాబట్టి మరి దేవుని బిడ్డలుగా మనము కొండ కింద భాగములో ఉండటానికి ఇష్టపడుతున్నామా, లేక కొండ పై భాగములో ఉండటానికి ఇష్టపడుతున్నామా? మనము క్రింద ఉన్నటువంటి వాటి మీద మనం మనసు పెడుతున్నామా, పైన వాటి మీద మనసు పెడుతున్నామా? క్రింద నివసించడానికి ఇష్టపడుతున్నామా, పైన నివసించడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని సన్నిధిలో దేవునితో సమయం గడపటానికి, దేవుని సన్నిధిలో దేవునితో మనము మరి ఏకమై ఆయనతో మనము ఉంటూ ఈ యొక్క
విషయాన్ని కనుక ఆలోచన చేస్తే ఇక్కడున్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు పై వాటి మీద మనం మనసు పెట్టాలి, దృష్టి పెట్టాలి. వన్స్ అక్కడికి వెళితే ఆలోచన చేయండి, ఎంతకాలం అక్కడ ఉంటామంటే వాక్యం అంటుంది నిత్యము, సర్వకాలము, ఎల్లకాలము. కాబట్టి మన పౌరస్థితి అక్కడే ఉంది. అక్కడి నుంచి వచ్చి మరలా తిరిగి అక్కడికే వెళ్ళాలి. కాబట్టి మన యొక్క మనసు పైనున్న వాటి మీదే పెట్టి మనం దేవుని సన్నిధిలో ఆయనకు దగ్గర అవుదాం, ఆయన బిడులుగా, ఆయనకి ఇష్టలుగా నడుచుకుందాం. కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడ, గొప్ప దేవాన్ని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మా యొక్క సమయాన్ని గడపటానికి, పాటల ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించటానికి, మీరు చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పడానికి, నీ యొక్క వాక్యము ద్వారా కొన్ని విషయాలను ధ్యానం చేసి దేవా, మరి నీ సన్నిధిలో నిలిచేటువంటి వారముగా మేము ఉండటానికి మీరు కొన్ని విషయాలను తెలియచేశారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో నిబిడులుగా దేవా, కొండ పైన శిఖరమున నిలిచే బిడులుగా నీ సన్నిధిలో నివసించే వారముగా మేము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా, సంఘములో ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడు ప్రతి ఒక్కరి విషయములో కృప చూపించమని సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ సమయంలో ఈరోజు నూతన సంవత్సరం అడుగుపెట్టిన సాత్వికాన్ని బట్టి వందనాలు, సోమబాబుని బట్టి వందనాలు, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న కోకిలను బట్టి, తన భర్తను బట్టి వందనాలు. నీ మేలులతో వారిని నింపమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఇంకా దూర ప్రాంతము నుండి ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాలు వింటున్నారో వారిని బట్టి వందనాలు. దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ వారములో జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరే ఉండండి, ప్రతి ఒక్కరికి తగిన సహాయం దయచేయమని, తిరిగి నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కాపుదల, నీ సన్నిధి మా మీద ఉంచి నడిపించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము, నీ సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడు నిబిడులైన మనందరి మీద ఈరోజు నూతన సంవత్సరం అడుగుపెట్టిన సాత్వికకు, సోమబాబుకు, అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న కోకిలకు, తన భర్తకు సదా తోడైని నడిపించును గాక. ఆమేన్.